హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు. ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ చేసిన వారికి ఎన్టీపీసీలో ఉద్యోగం వస్తే 55,000 నెల జీతం. గంజాయి చాక్లెట్ల కలకలం. రామంతపూర్లో 35 కిలోల గంజాయి చాక్లెట్ల పట్టివేత, నిందితుడి అరెస్టు మరియు రిమాండ్. కేటీఆర్కు బిగ్ షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపాలిటీ క్యాంపునకు తరలిన 12 మంది కౌన్సిలర్లు. బడ్జెట్ సెషన్లో కులగణన బిల్లు, ముసాయిదా తయారీపై ప్రభుత్వం కసరత్తు. మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు. 9వసారి బీఆర్ సీఎంగా నితీష్ ప్రమాణం. ఆర్జేడీ నుంచి రాజీనామా చేసిన వెంటనే బీజేపీతో పొత్తు, సీఎంగా ప్రమాణం. కొందరి కోసమే ధరణి. బీఆర్ఎస్ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ హరింపు. తప్పులు కప్పిపుచ్చేందుకే రెవెన్యూ వ్యవస్థ విచ్ఛిన్నం. ఇకపై గ్రామానికో రెవెన్యూ ఎంప్లాయ్. అక్రమమా సక్రమమా? మాజీ సీఎస్ సోమేష్ ల్యాండ్స్పై చర్చ. తన భార్య పేరిట 25 ఎకరాల ల్యాండ్. రేషన్ కార్డుల కేవైసీ గడువు పెంపు. వచ్చే నెల చివరి వరకు ఛాన్స్. త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి. వేల కోట్ల అవినీతిని బయటకు తీస్తామంటున్న మధు యాష్కి కామెంట్స్.